హలో సరిత, ఏం చేస్తున్నావు బిడ్డ? హలో అమ్మ, రాఖీ పండుగ నాలుగో చవితి వస్తుంది కదా, మీ ఇంటికి రానికే బట్టలు చదువుకుందామని ఆలోచిస్తున్నామ్మా. మరి నీ కొడుకు కోడలు ఏమంటారు ఇంతకు? వాళ్ళ వాళ్ళు ఏమన్నా అనుకోని బేట, నువ్వు రా. ఏ మళ్ళా ఇంతకు వచ్చినాక మళ్ళీ నీకు తమ్మునికి ఏమైనా గొడవ కాగలదని మా ఆయన వద్దు ఏం పోకు అని అంటుండు. బిడ్డ, వాడు ఎంత సంపాదించినా నా చేతికి ₹1 ఇయ్యడు. నువ్వెంత మంచిగా ఉన్నా నా కోడలు నువ్వు వస్తే ముక్కొక్క దిక్కు ముఖం ఒక దిక్కు పెడుతుంది. అందుకోసం ఈసారి ఎండాకాలంలో పాపడాలు పోసుకొని అమ్ముకొని ₹4 జమ చేసుకున్నా. నా పిల్లలు వస్తే నేనే పెట్టుకుంటా, మీరేం కొట్లాడొద్దు నా పిల్లలతోని అని చెప్పిన. వాళ్ళు మంచిగా ఖుషిగా ఉన్నారు, నువ్వు రా. అయ్యో అమ్మ, ఎండలు అప్పడాలు పోసి మాకు బట్టలు పెట్టాలని నువ్వు ఈ వయసులో కష్టపడడం అవసరమా అమ్మ? మీకంటే ఎక్కువ నా బిడ్డ, నేను ఉన్నన్ని రోజులే కదా నేను కష్టపడి మీకు పెడతా.